హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ వేరు. వీరి కలయికలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో నేనింతే సినిమాకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సినిమా వాళ్ల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం నేనింతే. 2008 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించినప్పటికీ తర్వాత ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా మారి కల్ట్ స్టేటస్ సాధించింది. పూరి మార్క్, హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులతో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇక రవితేజ తనదైన నటనతో పూరి రచనకు ప్రాణం పోశాడు. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా రవితేజకు, ఉత్తమ డైలాగ్ రైటర్గా పూరి జగన్నాథ్కు నంది అవార్డులు రావడం విశేషం. అలాంటిది ఈ మూవీ సీక్వెల్లో నటించాలని ఉందని ఒక కుర్ర హీరో తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ హీరో ఎవరో కాదు, డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్ ఆంధ్రాపోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఇవేవీ తనకి సరైన విజయాన్ని అందించలేదు. పైగా వీటిలో మెహబూబాకి దర్శకుడు పూరినే కావడం విశేషం. అయితే రీసెంట్గా ఆకాష్ నేనింతే సీక్వెల్లో నటించాలని ఉందని చెప్పాడు. తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆకాష్ బుచ్చిగాడు 2లో నటిస్తారా అనే ప్రశ్నకు ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్న అలాంటి సినిమాను టచ్ చేయకపోవడమే బెటర్ అని చెప్పాడు. అయితే తన తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాలో నేనింతే అంటే ప్రత్యేకమైన అభిమానిని. ఆ సినిమా సీక్వెల్లో నటించాలని ఉందని తెలిపాడు. మరి పూరి త్వరలోనే తన తనయుడితో నేనింతే 2 ప్లాన్ చేస్తాడేమో చూడాలి.